నర్మద ఇంటికి వచ్చి వేదవతితో మాట్లాడుతూ ఉంటుంది. వేదవతి డైనింగ్ టేబుల్ దగ్గర సదురుతూ ఉంటే, అత్తయ్య అత్తయ్య వల్లిని పిలవండి, ఇప్పుడే పిలవండి అని అరుస్తూ ఉంటుంది. ఎందుకే అలా అరుస్తున్నావు, ఏం జరిగింది అని వేదవతి నర్మద మీదకి సీరియస్ అవుతూ ఉంటుంది. నేను చెప్తే వినలేదు కదా అత్తయ్య, నా మీద అన్ని నిందలు వేశారు, చూడండి ఇవిగోండి రిపోర్ట్స్, డాక్టర్ చేత అబద్ధం చెప్పించింది, నాకు అపురం చెడిపోతుందని చెప్పి వల్లి కడుపు నాటకం ఆడింది, నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు వినలేదు కదా అత్తయ్య, లేని కడుపు పోయిందని నా మీద నిందలు వేసింది అని నర్మద చెప్తూ ఉంటే, చిచి ఆపవే, అసలు బుద్ధుందా నీకు, ఇలా అది ఇప్పటికే కడుపు పోగొట్టుకొని ఎంత బాధలో ఉంది, అలాంటి దాన్ని మళ్ళీ నువ్వు నిందిస్తున్నావా, దాందే తప్పంటున్నావా అని నర్మదాని వేదవతి తిడుతూ ఉంటే, అయ్యో అత్తయ్య నేను చెప్పేది వినండి అత్తయ్య, నేను ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చాను, చూడండి ఈ రిపోర్ట్స్లో డేట్ కానీ నేమ్ కానీ ఏదీ లేదు, ఇవి రిపోర్ట్స్ అంతా ఫేక్ అత్తయ్య అని చెప్తూ ఉంటే, ఓ అవునా, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చావా, అలాగైతే నువ్వు ఒక్కదానివే వెళ్ళి రావడం ఎందుకు, ఆ డాక్టర్ని ఇక్కడికి తీసుకుని వచ్చి వల్లి బండారం అంతా బయట పెట్టేసి ఉంటే ఇంట్లో అందరికీ తన గురించి తెలిసిపోయి ఉండేది కదా అని వేదవతి అంటూ ఉంటే, అదే చేద్దాం అనుకున్నాను అత్తయ్య, కానీ ఆ డాక్టర్ నా పరువు పోతుంది, నేను క్లినిక్ని క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది, ప్లీజ్ అని దండం పెట్టి వేడుకుంది అత్తయ్య, సరేలే అని నేను కూడా ఊరుకున్నాను, మనకైతే నిజం తెలిసింది కదా అని ఊరుకున్నాను అత్తయ్య అని చెప్తూ ఉంటే, అబ్బబ్బబ్బా ఏం నాటకాలు ఆడుతున్నావే అని మళ్ళీ నర్మదాని వేదవతి తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి అత్తయ్యకి ఎంత చెప్పినా నమ్మట్లేదేంటి, ఈ నింద నేను పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అసలు అని నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వల్లికి అబార్షన్ అయిందని చెప్పిన డాక్టర్ గుర్తుకు వచ్చి, ఎస్ ఈ డాక్టర్ని పట్టుకుంటే అబార్షన్ సంగతి అంతా బయట పెట్టేయొచ్చు, ఆ డాక్టర్ ఎవరో ఎక్కడ ఉంటారో కనుక్కోవాలి అని నర్మద అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది.